ఒకప్పుడు మన ఇంటి పెరట్లో కిటికీలలో కిలకిలా రావాలతో సందడి చేసిన చిన్ని పిచ్చుకలు నేడు కనుమరుగవుతున్నాయి. కాంక్రీట్ జంగిళ్లు, సెల్ ఫోన్ టవర్ల రేడియేషన్ మధ్య ఆ చిన్ని ప్రాణులు వాటి ఉనికిని కోల్పోతున్నాయి. పర్యావరణ పరిరక్షణలో కీలకమైన ఈ పిచ్చుకలను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉంది. ఈ రోజు ప్రపంచ పిచ్చుకల దినోత్సవాన్ని పురస్కరించుకుని పిచ్చుకల సంరక్షణ, ఈ పిచ్చుకలు ప్రకృతికి, రైతులకు చేస్తున్న మేలు, వాటిని సంరక్షించుకోవలసిన బాధ్యతలపై ఈ ప్రత్యేక కథనాన్ని ఇప్పుడు చూద్దాం. పచ్చని ప్రకృతిలో మమేకమయ్యే పిచ్చుకలు, పక్షులు పర్యావరణ పరిరక్షణలో కీలక పాత్ర పోషిస్తాయి. పంటలపైన చీడపీడలను తిని మంచి దిగుబడినిస్తూ రైతుకు నిజమైన నేస్తంగా ఈ పిచ్చుకలు నిలుస్తాయి. రైతుల శ్రమలో కూడా ఈ పిచ్చుకలు భాగస్వాములవుతాయి. తొలకరి జల్లుల సమయంలో తడిచిన చెట్టుకు పట్టే చెదలను తిని చెట్టు బెరడు కుళ్ళిపోకుండా చెట్టు జీవంతో నిలిచేలా ఈ పక్షులు కాపాడి చెట్లకు రక్షణగా నిలుస్తాయి ఈ పిచ్చుకలు. విత్తనాల విసర్జన ద్వారా పచ్చని ప్రకృతి పెంపొందించడంతో పాటు అడవుల శాతం పెరగడానికి కారణమవుతూ పర్యావరణ పరిరక్షణలో అలుపెరుగని శ్రమజీవులుగా నిలుస్తున్నాయి ఈ పిచ్చుకలు. ఎక్కడైతే ఈ పిచ్చుకలు స్వేచ్ఛగా జీవిస్తాయో అక్కడ వృక్ష సంపద పెరుగుతుంది. దీంతో సకాలంలో వర్షాలు కురిసి పంటలు బాగా పండుతాయి. అంతేకాదు, ఈ పిచ్చుకలు అధికంగా ఉన్న చోట ఆహార కొరత కూడా ఉండదు. ఈ పిచ్చుకలు భవిష్యత్తు తరానికి ఒక వెలుగు. భవిష్యత్తు తరాలకు సరికొత్త అందమైన ఆకుపచ్చని హరితలోకం సాధ్యం కావాలి అంటే ఈ పక్షిజాతిని మనం అభివృద్ధి చేసుకోవాలి. పిచ్చుకలను అభివృద్ధి చేసుకుంటే మన భవిష్యత్తును మనం అభివృద్ధి చేసుకున్నట్లే. ఒకప్పుడు ఉదయాన్నే పిచ్చుకల కిలకిలా రావాలతోనే నిద్రలేచేవాళ్లం. ఇంటి వాకిట్లో గింజలు వేస్తే చాలు గుంపులు గుంపులుగా వచ్చి సందడి చేసేవి. కాని కాలక్రమేణా ఆ దృశ్యాలు కనుమరుగవుతున్నాయి. ఆధునిక జీవన శైలిలో వచ్చిన మార్పులు ఈ చిట్టి ప్రాణుల ఉనికిని ప్రశ్నార్థకం చేస్తున్నాయి. పూరిళ్లు, పెంకుటిళ్ల స్థానంలో అపార్ట్మెంట్లు రావడంతో ఈ పిచ్చుకలకు గూడు కట్టుకునేందుకు వీలు లేకుండా పోతోంది. దీనికి తోడు సెల్ ఫోన్ టవర్ల రేడియేషన్ వాటి గుడ్లపై ప్రభావం చూపుతోందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఈ బుజ్జి పిచ్చుకలను పరిరక్షించి భవిష్యత్తు తరాలకు వీటిని పదిలంగా అందించేందుకు ప్రయత్నాలు చేయవచ్చని పర్యావరణ, పక్షి ప్రేమికులు చెబుతున్నారు. వేసవిలో ఇంటి బాల్కనీలలో మిద్దెలపై నీరు ఉంచడం, చిరు ఆహార ధాన్యాలు, అలాగే కృత్రిమ గుళ్లను ఏర్పాటు చేయడం ద్వారా వాటి సంతతిని పెంచవచ్చంటున్నారు. ఆ దిశగా అందరం కృషి చేద్దాం. ఈ పిచ్చుకలను సంరక్షిద్దాం.